హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్థాన వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, అంతకుముందు తెలంగాణలో హెచ్ఎండిఏ అధికారిగా పనిచేసిన శివబాలకృష్ణ రీసెంట్గా ఏసీపీ దాడిలో పట్టుబడ్డాడు సార్. దగ్గర 400 కోట్ల సొమ్ముతో. అంటే రీసెంట్ టైంలో చూసుకుంటే తెలంగాణలో ఇంత భారీ మొత్తంలో ఎవరు కూడా ఏసీపీ దాడులు దొరికింది లేదు. సో ఇప్పుడు ఈయన దొరకడం జరిగింది. మరి ఏం జరిగింది, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రధానమైన ఫోకస్ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అనే దాని మీద చేస్తున్నాడు. ఈ అవినీతిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి పొలిటికల్ కరప్షన్, 2 బ్యూరోక్రాటిక్ కరప్షన్. ఆల్రెడీ ఆయన ఈ రెండింటి మీద, ఈ 2 రకాల కరప్షన్ మీద ఫోకస్ చేస్తున్నాడు. మనకు చూసాము కాళేశ్వరం దాంట్లో ప్రధానంగా రాజకీయ అవినీతి అనేది ప్రధానం. అట్లాగే ఆ కాంట్రాక్టర్ కూడా మేఘా కృష్ణారెడ్డి, ఆయన మీద కూడా నజరేశారు. ఆల్రెడీ విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, దాని మీద చర్యలు తీసుకుపోతున్నారు. దాని మీద సింగిల్ జడ్జితో కూడా చేయబోతున్నారు. అట్లాగే మిగతా వాటిలో ముఖ్యంగా ల్యాండ్ స్కామ్స్ ఎక్కడెక్కడ జరిగాయి, అట్లాగే ప్రాజెక్ట్స్లో ఎక్కడెక్కడ స్కాములు జరిగాయి. రెండోది కరెంట్ లాంటి, విద్యుత్ రంగం లాంటి వాటిలో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది. అంటే సిస్టమేటిక్గా రేవంత్ రెడ్డి ఒక్కో దాన్ని బయటపెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్గా కనిపిస్తుంది. సో దీంట్లో నేను గతంలో చెప్పినట్టుగా 2 ప్రయోజనాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, గత ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయడం. గత ప్రభుత్వం కొన్ని మంచి పనులు కూడా చేసి ఉండొచ్చు. ముఖ్యంగా అభివృద్ధి కానీ, ఇటు సంక్షేమం కానీ చాలా వరకు కేసీఆర్ ప్రభుత్వం చేసింది. పవర్ సెక్టర్లో గణనీయమైన పురోగతిని కేసీఆర్ ప్రభుత్వం సాధించింది. అట్లాగే వ్యవసాయ రంగంలో కూడా ఇప్పటివరకు ఎప్పుడూ లేనట్టుగా తెలంగాణలో వ్యవసాయ రంగానికి నీళ్ళు అందించడం కానీ, పర్ యాకరేజ్ అంటారు, అంటే పంటలు పండే విస్తీర్ణాన్ని విపరీతంగా పెంచడం కానీ, ఇవన్నీ ఇట్లాంటి అనేక పనులు చేయగలిగింది. అట్లాగే రైతు బంధు కానీ, కళ్యాణ మస్తు ప్రోగ్రాం కానీ, దళిత బంధు కానీ, ఇట్లాంటి చాలా పథకాలని చేయగలిగింది. అట్లాగే ప్రతి ప్రభుత్వంలో ఉన్నట్టుగానే ప్రభుత్వ వ్యతిరేకత కూడా బలంగా ఉంది కొన్ని విషయాలు. ముఖ్యంగా కేసీఆర్ పని విధానం మీద బలమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఈ అభివృద్ధి అనే మోడల్ని దెబ్బకొట్టడానికి కేసీఆర్ నీళ్ళు ఇచ్చాడు కానీ ఆ నీళ్ళల్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. కేసీఆర్ పవర్ ఇచ్చాడు కానీ ఆ పవర్లో వేలాది కోట్ల, 85,000 కోట్ల ఎంత అవినీతి జరిగింది. ఇక హైదరాబాద్ అభివృద్ధి అంటున్నారు మీరు, హైదరాబాద్ అభివృద్ధి అంతా కూడా అవినీతిమయం. ఇలాంటి ఒక నెరేటివ్ని రేవంత్ రెడ్డి తీసుకురాదలుచుకున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే గత ప్రభుత్వం సాధించిన ఈ హైదరాబాద్ అభివృద్ధి, అర్బన్ సెంటర్స్ డెవలప్ అవ్వడం, అనేక కంపెనీలు రావడం, ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. అందుకనే మనకి గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా బీఆర్ఎస్ సీట్లు వచ్చాయి బలంగా. లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేది, 39 కూడా వచ్చిండేది కాదు వాళ్ళకి. ఇది సేవ్ చేసింది ఒక రకంగా. దానికి ప్రధాన కారణం ఏంటంటే హైదరాబాదు అభివృద్ధి జరగడం, ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ క్రెడిట్లో ఉన్నాయి. ఈ క్రెడిట్ని డిస్క్రెడిట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఎలాగ అవినీతి జరిగిందనేది ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపించాలి అనేది ఇప్పుడు అతను నిర్ణయం తీసుకున్నాడు. దీనివల్ల ఏంటంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా డిస్క్రెడిట్ చేయడం, అది ప్రధానమైన టాస్క్. రెండవ టాస్క్ ఏంటంటే మొత్తం కూడా ఈ 10 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని దివాలా తీయించేశారు, అప్పుల్లోకి నెట్టేశారు. 6,71,000 కోట్లు అప్పులైపోయినాయి. అందువల్ల ఖజానాలో డబ్బు లేదు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మేము బాగు చేయడానికి ట్రై చేస్తున్నాము. సో అందుకని మేము చెప్పిన పథకాలన్నీ కూడా అమలు చేయకపోతే అది బాధ్యత మాది కాదు, బీఆర్ఎస్ది అన్న ఒక డైరెక్ట్గా ఈ మాట చెప్పరు కానీ ఇండైరెక్ట్గా జనాల్లో సైకాలజీలోకి ఇది తీసుకెళ్ళడం. ఈ 2 టాస్కులు ప్రధానంగా మన రేవంత్ రెడ్డి ముందు ఉన్నాయి. దానివల్ల ఆయన ఈ అగ్రెసివ్గా వెళ్తున్నాడు. అయితే నిజంగా కూడా షాకింగ్గా ఉంది ఇప్పుడు ఈ సంఘటన. అవినీతి తిమింగలమా లేకపోతే ఇంకా పెద్ద జంతువా అని కూడా చెప్పలేం. శివబాలకృష్ణ ఈయన వచ్చి గతంలో హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీకి డైరెక్టర్గా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్నాడు, మెట్రో రైల్ లిమిటెడ్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నాడు. దానికి ముందు కూడా రియల్ ఎస్టేట్ రెరా అంటారు, అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనమాట. రెరా అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అండ్
డెవలప్మెంట్కి సంబంధించి యాక్ట్ ఒకటి వచ్చింది 2016లో పార్లమెంట్లో ఒక యాక్ట్ చేశారు, చట్టం తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ని రెగ్యులేట్ చేయడం, డెవలప్ చేయడానికి సంబంధించిన ఒక చట్టం. ఆ చట్ట ప్రకారం ఏంటంటే ప్రతి స్టేట్లో కూడా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనే రెరా అనే ఒక బోర్డుని ఏర్పాటు చేయడం. ఇదేంటంటే ఇర్రెగ్యులేటరీస్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి, ఆ సెక్టర్ అభివృద్ధి చేయడానికి, ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే పరిష్కరించడానికి ఈ అథారిటీ ఎవరి స్టేట్లో పెట్టాలనేది పార్లమెంట్ చేసిన ఈ చట్టంలో ఉంది. దాని ప్రకారం అన్ని స్టేట్లో కూడా రెరాని పెట్టారు. దానికి కూడా ఈయన డైరెక్టర్గా పనిచేస్తాడు గతంలో. సో ఈ రెండు కూడా బలంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవి. మనకు తెలుసు రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్ని వేల కోట్ల టర్నోవరు, లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంటుంది. సో ఈయన హెచ్ఎండి ఆఫీసర్ ఉన్నప్పుడు ఈయన మీద నిఘా పెట్టారు. ఫస్ట్ నిఘా పెట్టినప్పుడు ఈయన అడ్డంగా నిలువుగా అన్ని వైపులా దొరికిపోయాడు. సో వీళ్ళు వెళితే వాళ్ళ ఇండ్ల మీదకి వెళ్ళి 4-5 ఇళ్లలో, వాళ్ళ బంధువుల ఇళ్లలో ఏకాలంలో ఏసీబీ రైడ్స్ జరిపినప్పుడు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయన్నమాట. దాదాపు 400 కోట్ల ఆస్తిని ఈయన చేర్చినట్టుగా కనబడుతుంది. 100 కోట్లు ఇప్పటికి సీజ్ చేశారు. ఈయన దగ్గర 40 లక్షల క్యాష్ దొరికింది, 2 కేజీల బంగారు దొరికింది, 80 గడియారాలు, 32 లక్షలు విలువ చేసే 82 గడియారాలు దొరికాయి, 18 ఐఫోన్లు, 14 స్మార్ట్ ఫోన్లు, 10 ల్యాప్టాప్లు దొరికాయి, 100 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ దొరికాయి, 4 బ్యాంకుల్లో లాకర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా ఆ లాకర్లో ఏముందో బయటికి తీయలేదు. దానికి సంబంధించిన లీగల్ ఫ్రేమ్వర్క్ని వీళ్ళు ఇప్పుడు ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు అది కాకుండా 3 విల్లాలు ఉన్నాయి, 3 ప్లాట్స్ ఉన్నాయి, కల్వకుర్తిలో 26 ఎకరాలు ఉన్నాయి, జనగామలో 24 ఎకరాలు ఉన్నాయి, యాదాద్రిలో 23 ఎకరాలు ఉన్నాయి, కొడంగల్లో 17 ఎకరాలు ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట. ఆయన వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చే యంత్రాలు కూడా పెట్టుకున్నాడంట ఆయన. అంటే అంత డబ్బులు ఆయన క్యాష్ ద్వారా, ఎక్కువగా కరప్షన్ అనేది క్యాష్ ద్వారా వెళ్తుంది. ఈ మధ్య ఆన్లైన్లో కూడా కొంతవరకు చేస్తున్నారు. రకరకాల బినామీల పేర్లు చెప్పి వాళ్ళని ఏదో ఉద్యోగాల్లో కన్సల్టెంట్లుగాను చూపించి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయడం అనే ఒక పద్ధతి కూడా వెళ్తుంది. జీపీఏ నుంచి పేమెంట్స్ చేయడం, మళ్ళీ ఆ అకౌంట్లో నుంచి ఇంకొకరి దగ్గరికి ట్రాన్స్ఫర్, ఈ గందరగోళంగా నెట్వర్క్ని చేస్తున్నారు. ఓకే. అట్లాగే బినామీ ఆస్తులు కూడా ఈయన పేరుతో చాలా ఉన్నాయి. ముఖ్యంగా సత్యం, మూర్తి అనే 2 బినామీలని వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళిద్దరు కూడా పరారులో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళిద్దరి పేరుతో కూడా చాలా ఉన్నాయి. ఇంకా బినామీలు ఉండే అవకాశం ఉంది. దాదాపు ఇది 600-700 కోట్ల వర్త్కి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఒక్క హెచ్ఎండిఏ డైరెక్టర్ దగ్గరే ఇంత ఆస్తి ఉందంటే ఈయన ఎన్ని అక్రమ కట్టడాలకి, ఎన్ని అక్రమ ప్రాజెక్టులకి పర్మిషన్లు ఇచ్చున్నాడు అవన్నీ కూడా వెలుగు తీస్తున్నారు. ముఖ్యంగా ఒక హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీకి ఈయన అక్రమంగా విల్లాలు నిర్మించుకోవడానికి పర్మిషన్లు ఇచ్చాడని చెప్తున్నారు. సో ఎందుకంటే విల్లా సెక్టర్ అనేది చాలా బలంగా ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల వెళ్ళింది. ఒక విల్లా అనేది 2 కోట్ల నుంచి 20 కోట్లు 30 కోట్ల వరకు కూడా ఉంటుంది. సో అది వాళ్ళు ఒక 100 విల్లాలు 500 విల్లాలు కట్టినప్పుడు అదే మల్టీ 100 crores లేదా 1000 crores వెళ్ళిపోతుంది ఆ ప్రాజెక్టు. సో అటువంటి వాటికంతా ఈయన పర్మిషన్లు ఇవ్వడానికి డబ్బులు లాగాడని చెప్తున్నారు. సో ఒక హెచ్ఎండిఏ అధికారే ఇంత డబ్బులు లాగితే వీళ్ళ బాసుల దగ్గర ఇంకెంత ఉండాలి అన్నది ఇప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇదేంటంటే ఒక దగ్గర అదే తీగలాగితే డొంకంతా కదిలిందన్న పాత సామెత ఉంది కదా, అలాగ ఒక దగ్గర కదిపితే మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం అవినీతిమయం అనేది ఇప్పుడు నిరూపించాలనేది బయలుదేరారు. ఈయన ఇప్పుడు అరెస్ట్ చేసి జైలుకి పెట్టారు. ఆల్రెడీ 14 రోజులు, ఫిబ్రవరి 14 వరకు ఆయనకి రిమాండ్ విధించినట్టుగా చెబుతున్నారు. సో జనరల్గా మనకి ఇండియాలో కరప్షన్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన కరప్షన్, ప్రైవేట్ కరప్షన్ కూడా ఉంటుంది. చాలామందికి తెలియని విషయం అంటే మన సినిమాలు కానీ ఇవన్నీ ఏం తీస్తారంటే గవర్నమెంట్ కరప్షనే తీస్తుంటారు. నిజానికి ప్రైవేట్ సెక్టర్లో కూడా విపరీతమైన కరప్షన్ ఉంటుంది. కరప్షన్ లేనిది ఏమీ లేదు. చాలామంది ఏమనుకుంటారంటే సో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కరప్షన్ లేదనుకుంటారు. అది కూడా రాంగ్. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా కరప్షన్ మీద చాలా పుస్తకాలు వచ్చాయి, చాలా స్టడీస్ ఉన్నాయి. నేను 1860లో ఒక బుక్ చదివాను. 1860లో ఒక సీనియర్ ఇంజనీరు
కొత్తగా బ్రిటన్ నుంచి భారతదేశానికి రాబోతున్న ఇంజనీర్లకి ట్రైనింగ్ క్లాస్ పెట్టాడనమాట. ఆ ట్రైనింగ్ క్లాస్లో ఒక మాట ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఇండియాకి బంగారు సంపాదించుకోవాలని కానీ ఎవరైనా వెళ్తుంటే మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఇంతకుముందు తూర్పు ఇండియా, ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఉన్నప్పుడు మన వాళ్ళందరూ బ్రహ్మాండంగా బంగారు సంపాదించుకొని వచ్చారు. ఇప్పుడు అలాంటిది ఇది లేదు. ఎందుకంటే ఇప్పుడు రాణి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు స్ట్రిక్ట్ అయింది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఎవరైనా ఇండియాకి వెళ్తుంటే వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీలో విపరీతమైన కరప్షన్ ఉందని. రాని తర్వాత కూడా వచ్చింది. ఆయన అలా చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు స్ట్రిక్ట్ అయింది రూల్స్ అని. ఓకే. అంటే బ్రిటిష్ కాలంలో కూడా కరప్షన్ మీద మనోళ్ళు కూడా చాలా పుస్తకాలు రాశారు. వాళ్ళకి దుబాసిలుగా పనిచేసిన చాలామంది రాసినవి ఉన్నాయి. సో ఏమైనా కరప్షన్ అయితే ప్రధానంగా ఇండియాలో 2 రకాలు చెప్పుకోవచ్చు. ఒకటి పొలిటికల్ కరప్షన్, రెండోది బ్యూరోక్రటిక్ కరప్షన్. ఈ బ్యూరోక్రటిక్ కరప్షన్లో మళ్ళీ కొన్ని రకాలు ఉన్నాయి. ఒకటి పెట్టి కరప్షన్. పెట్టి కరప్షన్ అంటే మనం ఏదో సర్టిఫికేట్ అడగడానికి వెళ్తాము రెవెన్యూ డిపార్ట్మెంట్కి, వాడేదో 1000 రూపాయలు 2000 అంటాడు, అది పెట్టి కరప్షన్. గ్రాండ్ కరప్షన్. గ్రాండ్ కరప్షన్ అంటే మనవాడు ఇప్పుడుది అంటే 100 కోట్లాది రూపాయలు తీసుకోవడం. ఎందుకంటే ల్యాండ్ కానీ ప్రాజెక్టులు కానీ మల్టీ 100 లేదా మల్టీ 1000 crores ఉంటుంది కాబట్టి అక్కడ వీళ్ళు కరప్షన్ కూడా క్రోర్స్లోనే ఉంటుంది అనమాట. సో ఇది గ్రాండ్ కరప్షన్ అనమాట. ఇది కాకుండా ఎక్స్టార్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు బస్సులు పెట్టుకుంటారు, ఆర్టీఓ అధికారులు ఈ బస్సులు ఓనర్లను బెదిరించి డబ్బులు లాగుతూ ఉంటారు. దీన్ని ఎక్స్టార్షన్ అంటాం. అంటే రెగ్యులర్గా అవినీతి జరుగుతూ ఉన్న చోట వీళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళని బెదిరించి డబ్బులు లాక్కోవడం. ఇది కూడా బ్యూరోక్రాట్స్, హై స్థాయిలో వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్లు ఇది ఉంటుంది. బార్లకి వీళ్ళందరికీ వీళ్ళు రేట్లు ఫిక్స్ చేస్తారు. ఈ బారోడ్ ఎంత కట్టాలి మంత్లీ అని, ఆ బారోడ్ అంత కట్టాలి, లేకపోతే దాని మీద సీజ్ చేయడం, దాని మీద అటాక్స్ చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. ఇక 4వది నెపోటిజం కూడా ఒక రకమైన కరప్షనే. అంటే మన బంధువులను పెట్టడం, మనకు తెలిసిన వాళ్ళని అధికారులుగా తీసుకురావడం, పోస్టుల్లో పెట్టడం, ఇవన్నీ కూడా బ్యూరోక్రటిక్ కరప్షన్లో భాగమే. ఇంకా పొలిటికల్ కరప్షన్ చెప్పాల్సిన అవసరం లేదు, అది బీభత్సంగా ఉంటుంది. అది ఎందుకంటే ఓటర్లు కూడా కరప్ట్ అయిపోయారు కాబట్టి పొలిటికల్ కరప్షన్ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అందుకనే ఇక్కడ ఏంటంటే సివిల్ సొసైటీ కూడా కరప్షన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి సివిల్ సొసైటీ గట్టిగా ఈ కరప్షన్కి వ్యతిరేకంగా ఫైట్ చేసే పరిస్థితి లేదు. దీనికి ఒకటే మార్గం ఏంటంటే ట్రాన్స్పరెన్సీని తీసుకురావడం, టెక్నాలజికల్ ట్రాన్స్పరెన్సీని తీసుకురావడంలో. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే టికెట్ బుకింగ్లో విపరీతమైన కరప్షన్ ఉండేది. ఇవాళ యాప్స్ రావడం, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ రావడంతో ఆ కరప్షన్ చాలా వరకు తగ్గింది. అట్లా ఇప్పుడు ల్యాండ్ విషయంలో కూడా అలాంటివి ట్రై చేస్తున్నాయి కొన్ని గవర్నమెంట్స్. సో ట్రాన్స్పరెన్సీ కానీ తీసుకొస్తే చాలా వరకు కరప్షన్ తగ్గే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా ఇది షాక్ ఇచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు.